నమస్తే. నేను మీ వేణుజీ ఆస్ట్రో. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని చెప్పుకుందాం. కాబట్టి నా వచ్చే వీడియోస్ అన్నింటినీ మీరు ఇంట్రెస్ట్గా చూడాలనుకుని ఏమైనా అందులో విషయ సంగ్రహం నేర్చుకోవాలనుకున్నప్పుడు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం విరుద్ధ స్థానాల గురించి చెప్పుకుందాం. అంటే ఒక గ్రహం ఏ విషయాలకి కారకుడు ఉంటాడో దానికి విరుద్ధ భావాల్లో అది ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు దానం ఇవ్వకూడదు. అందుకే మనకి రెమెడీస్ అనేవి ఫలించటం లేదు. ఆ రెమెడీస్ ఫలించాలంటే అలా చేయకూడదు. అలా చేస్తే మరింత హాని జరిగి ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు ఎవరి వద్ద నుండి కూడా స్వీకరించవచ్చా లేదా అన్నది కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క విరుద్ధ భావాలు, అంటే సపోజు రవి పితృకారకుడు కాబట్టి 5, 9, 1 భావాలకి తన కారకుడు. విరుద్ధ భావాలు 4, 8, 2 4, 8, 2 రవికి చెందిన వస్తువులు దానంగా కనుక ఇస్తే తండ్రికి ఆరోగ్యం పాడవుతుంది లేదా అకాల మృత్యు సంభవిస్తుంది. ఇది ఇచ్చిన దానం యొక్క బలంపై ఆధారపడి ఉంటుంది. మరొకటి, రవి ప్రభుత్వ ఉద్యోగ కారకత్వాన్ని కూడా కారకుడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి విరుద్ధ భావాలు 3, 9, 5. అవి ఇక్కడ మనం ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం రాకుండా చేస్తుంది. కాబట్టి రవికి సంబంధించిన వస్తువులను మనం దానం ఇవ్వకూడదు. అయితే ఈ వస్తువులు ఏమిటనేది మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం చంద్రుడు మాతృభావానికి కారకుడు. మనం మాతృభావానికి విరుద్ధ స్థానాలు 9, 3, 11. తల్లిపై అంటే చంద్రుడికి సంబంధించిన వస్తువులు దానం ఇవ్వటం వలన మనకి తల్లిపైకి మనం ఈ విధమైన ప్రాబ్లమ్స్. కాబట్టి తల్లికి కూడా ఈ అనారోగ్యము పాడై లేదా అకాల మృత్యు సంభవించవచ్చు. ఇది అంటే చంద్రుడి వస్తువులు దానం చేయడం వల్ల ఇది కలుగుతుంది. అంటే మీరు చేసే దానం ఎంత బలమైనదో దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే చంద్రుడు వ్యాపారానికి కూడా కారకుడు. వ్యాపార భావాలకు విరుద్ధ భావాలు 3, 5, 9. అంటే ఇక్కడ మనం దానం చేసినప్పుడు వ్యాపారం దెబ్బతింటుంది. చంద్రుడు సంతానం కూడా కారకుడు. సంతానానికి కారకత్వం వహించినప్పుడు 1, 4, 10, 6, 12 స్థానాలకు విరుద్ధ స్థానాలు. ఈ స్థానాలలో విరుద్ధ భావాలు పాడై సంతానానికి ప్రమాదం, సంతానానికి అనారోగ్యం కలిగిస్తాయి. కుజుడు కారకుడు తమ్ముళ్లకు, చెల్లులకు, ఉద్యోగానికి కూడా కారకుడు. అయితే మనం ఇప్పుడు చిన్నవారైన తమ్ముళ్ళు, చెల్లెల గురించి చెప్పుకుందాం. వీరికి విరుద్ధమైన భావాలు 2, 8, 12. తమ్ముళ్ళు, చెల్లెలు భవిష్యత్తు కానీ వారి జీవితం కానీ పాడవుతుంది. అలాగే కుజుడి యొక్క వస్తువులు మనం దానం చేయటం వల్ల ఉద్యోగంలో 3, 5, 9 భావాలు విరుద్ధ భావాలు కాబట్టి ఇక్కడ పోలీస్, మిలిటరీ ఉద్యోగాల్లో, స్పోర్ట్స్ ఉద్యోగాల్లో ఉన్న అవకాశాలు దెబ్బతింటాయి. ఎందుకంటే కుజుడు బెల్ట్ అండ్ క్యాప్కి కారకుడు. కాబట్టి పోలీసు, మిలిటరీ, ఈ వైవాహిక దళాల్లో, స్పోర్ట్స్లో చేయు ఉద్యోగాలు రావడానికి కారకుడు ఎవరంటే కుజుడు. అలాగే స్పోర్ట్స్ మ్యాన్ కూడా కారకుడు కుజుడు. కాబట్టి ఈ వస్తువులు దానం చేయటం వల్ల అక్కడ మనకి పాజిటివ్గా వచ్చేవి విరుద్ధంగా ఉండి ఇబ్బందులు కలిగిస్తాయి. ఇక బుధుడు అంటే వాక్, మాట, రాత, ఉద్యోగానికి గల కారకుడు. అయితే ఇక్కడ వీటికి విరుద్ధ భావాలు
మాటకి విరుద్ధ భావం, మాట రెండవ స్థానం, దానికి విరుద్ధ భావం 12వ స్థానం అనేది 1. కాబట్టి ఇక్కడ బుద్ధుడి యొక్క వస్తువులు దానం చేయటం వల్ల గొంతు, జలుబు రావచ్చు. అలాగే బుధుడు ప్లస్ 3వ స్థానము స్కిల్, అంటే రాతకి, స్కిల్కి కారకము, కమ్యూనికేషన్కి, ఇటువంటి వాటికి కారకం. కాబట్టి అక్కడ మనం బుద్ధుడి యొక్క వస్తువులు దానం చేయటం వల్ల విరుద్ధ భావమైన 2వ భావం పాడై రాతల వల్ల ఇబ్బంది రావచ్చు. అలాగే బుధుడు ఉద్యోగానికి కారకుడు అయితే ఉద్యోగం 3, 5, 9 మనం ముందే చెప్పుకున్నాం. అలాగే మరియు 1, 6, 12 కూడా హెల్త్ కారకుడు. కాబట్టి మన ఉద్యోగం, వ్యాపారం, ఉద్యోగం బుధుడి యొక్క సంబంధిత వస్తువులు దానం చేయటం వల్ల పాడవుతాయి. వ్యాపారంలో గొడవలు, ఉద్యోగంలో గొడవలు వస్తాయి. అలాగే 1, 6, 12 ఇది మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్. అంటే బుధుడు మెదడు కూడా కారకుడు కాబట్టి మెదడుకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి వస్తువుని దానం చేసే ముందు మన జాతక చక్రాన్ని మనం పరిశీలించుకొని అది మనకి విరుద్ధమా లేదా మనకి కలిసి వచ్చేదా, దానివల్ల మనకి ఏమైనా ఆటంకాలు, ఇబ్బందులు వస్తున్నాయా అని చూసిన తర్వాత మాత్రమే మనం దానికి పరిహారం చేసుకొని తగు రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకి లాభం చెందుకుంటుంది. అలా కాకుండా విరుద్ధ భావాలకు బలపరిచినప్పుడు వాటి యొక్క వస్తువులు దానం చేస్తే మనకి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు గురుడు సంతాన కారకుడు, ఒక విధంగా ధనానికి కూడా కారకుడు. అయితే ఇక్కడ మనం సంతానానికి విరుద్ధ భావాలు 1, 4, 10 ఈ భావాల్లో గురుడు విరుద్ధ భావాలు ఉన్నప్పుడు మనం అతని యొక్క వస్తువులు దాన ధర్మాలు చేసినప్పుడు సంతానహీనత, సంతానం కలగపోవడం, ఒకవేళ సంతానం కలిగినా అకాల మృత్యం చెంది మనకి బాధను కలిగించడం. కాబట్టి గురుడికి సంబంధించిన వస్తువులను మనం దానం చేసేటప్పుడు అవి 1, 4 భావాలకి ఎక్కడైనా కారకులు అవుతున్నారేమో అని చూసుకొని మనం దానం చేయటం మంచిది. అలాగే శుక్రుడు భార్య కారకుడు, ధన కారకుడు. కాబట్టి మనం వివాహ విషయంలో విరుద్ధ భావాలు 1, 6, 10 అదే మనకి వివాహానికి కారక భావాలు ఇవి 2, 7, 11 వాటికి 12వ స్థానాలైన 1, 6, 10 విరుద్ధ స్థానాలు. కాబట్టి ఈ విరుద్ధ స్థానాల్లో శుక్రులు బలంగా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వస్తువులు మనం దానం చేయకూడదు. శుక్రుడిని మనం వేరే విధంగా బలపరుచుకోవాలి. కాబట్టి శుక్రుడును ఈ విరుద్ధ భావాల్లో ఉన్నప్పుడు దానం చేస్తే తనకు సంబంధించిన వస్తువులు విడాకులు, ఎడముఖము పెడముఖముగా భార్యాభర్తలు, లేదా వేరుపడుట అంటే సపరేషన్ పడుట, లేదా ఇతరులో ఒకరు మరణించుట, లేదా భార్య మరణించుట జరుగును. కాబట్టి ఏ వస్తువైనా దానం ఇచ్చేటప్పుడు అది ఎవరు దానం ఇవ్వాలి, ఇంట్లో ఎవరి గ్రహం ఏ స్థానంలో ఉంది, దాని విరుద్ధ స్థానంలో ఉందా, విరుద్ధ స్థానాన్ని ఏమైనా బలపరుస్తుందా, అది చూసుకొని ఇవ్వాలి. శుక్రుడు బుధుడు వలె వ్యాపార కారకుడు, ధన కారకుడు అని ముందే చెప్పుకున్నాం. వ్యాపారి కాబట్టి శుక్రుడు 3, 5, 9 భావాలు విరుద్ధం. ఈ భావాలను బలపరిచినప్పుడు శుక్రుడికి సంబంధించిన ఏ వస్తువును మనం దానం ఇవ్వకూడదు. అలా చేస్తే వ్యాపారంలో వారు ఇబ్బందులు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. శని అంటే చాలా మనం భయపడతాం. కానీ శని కాలంలో కానీ శని సమయంలో కానీ మనకు ఏ పనైనా ఆలస్యంగా జరుగుతుందే తప్ప జరగకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే శని ఏ దానికి అడ్డంకపరచడు, కానీ ఆలస్యంగా ఇస్తాడు. ఇక్కడ శని ఆయుష్కి, ఉద్యోగానికి, వృత్తికి కారకుడు. ఇక్కడ మనం శని ఆయుష్ కోసం 2, 7 బాధక స్థానం. బాధక స్థానం అంటే చరరాశికి 11వ స్థానం, స్థిర రాశికి 9వ స్థానం,
దివసోవ రాశికి 7వ స్థానం బాధక రాశిగా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ 2, 7 బాధక స్థానములు మృత్యువ స్థానములుగా కూడా అనుకుంటాం. కాబట్టి శని విరుద్ధ భావాలను బలపరిచినప్పుడు మనకి మృత్యువు, మంచాన పడడం, దీర్ఘకాల వ్యాధి ఇటువంటివన్నీ జరుగుతాయి. అదే ఉద్యోగంలో శని కారకుడు కాబట్టి శని 1, 5, 9 విరుద్ధ భావాలకు బలపరిచినప్పుడు మనకు డిస్మిస్ ఇన్ ద సర్వీస్లో బ్రేక్ వేయడము ఇటువంటివి ఇబ్బందులు ఎక్కువ కలిగిస్తాడు. శని ఏ గ్రహంతో కలిసి ఉంటే దానికి సంబంధించిన వృత్తి మ్యాక్సిమం చేయడం జరుగుతుంది. కాబట్టి శని యొక్క బలమైన కంజక్షన్ అంటే పిఏసి అంటే పొజిషన్ అండ్ ఆస్పెక్ట్ అండ్ కంజక్షన్ ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహం యొక్క ఉద్యోగం చేయడానికి ఎక్కువ బలమైన కారణాలు ఉంటాయి. ఇక్కడ మనం చాలా విషయాలను మనం చూసుకొని ఆ వస్తువు యొక్క అంటే ఆ గ్రహం యొక్క సంబంధిత వస్తువును దానం ఇవ్వడమా లేదా ఆయా గ్రహ కారకత్వానికి సరిపోయే వస్తువులు దాన కార్యక్రమాల్లో చేయడం వల్ల మానుకోవాలా అన్నది ఈ యొక్క జాతక చక్రాన్ని సరైన విధంగా పరిశీలించుకుని ఆ తర్వాత దానికి రెమెడీ చేయటం వల్ల మీరు ఎటువంటి రెమెడీ చేయాలి అంటే ఇక్కడ దాన ధర్మాలు చేసేటప్పుడు మాత్రమే ఈ ఇబ్బంది కలిగిస్తుంది. కానీ దాన్ని ఆహుతి చేసేటప్పుడు అది ఇబ్బందిని కలిగించదు. కాబట్టి మీరు ఈ దాన ధర్మాలు చేసేటప్పుడు ఏ వస్తువు దానం ఇవ్వాలి, దేనికి దానం ఇవ్వాలి, ఈ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి యొక్క వస్తువులు దానం ఇవ్వచ్చు, ఆ నక్షత్రం యొక్క వస్తువు దానం ఇవ్వచ్చు అన్నది లేనిది గమనించి మీరు సరైన నిర్ణయం తీసుకొని దాన ధర్మాలు చేయాలి. అంతేకాని అతి వ్యత్యాసంతో మీరు ఏ వస్తువును పడితే ఆ వస్తువు దానం చేయటం వల్ల కూడా మీ జాతక చక్రంలోని ఆ యొక్క గ్రహం బలహీనపడి మీకు లేనిపోని ఇబ్బందులు కలిగించను. కాబట్టి మీరు ఈ విషయాన్ని క్షుణ్ణంగా రాసుకుని ఈ వీడియోని 1కి 2 సార్లు చూసి మీకు మేలు జరుగుతుందా లేదనేది గమనించవలను. మీరు ఇటువంటి విషయాలను నేను అనేక చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇటువంటి వీడియోలు చాలా మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఈ వీడియోని మీరు షేర్ చేసుకొని 1కి 2 సార్లు చూసుకొని అర్థం కాని పక్షంలో ఏవైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేయగలరు. నేను నా నెంబర్ మీకు కిందని సబ్స్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ చూసి మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను దానికి మీ యొక్క డౌట్ని క్లియర్ చేయడానికి నా ఎంత ప్రయత్నం నేను చేస్తాను. నమస్తే.